వెల్కమ్ టు పద్మినీస్ కిచెన్ అండ్ బియాండ్ అండి. ఇవాళ చిన్న చేపలతో కమ్మని చేపల పులుసు చేసుకుందామండి. టేస్ట్ అదిరిపోద్ది. ఇలా పెట్టారంటే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వేసి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చిన్న చేపలే అక్కర్లేదండి, పెద్ద చేపలు కూడా ఇలాగే పులుసు పెట్టుకోవచ్చు. సూపర్ టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. ఇవి 1/2 kg చిన్న చేపలండి, గురివిందలు అంటారు వీటిల్ని. 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపి పెట్టుకుని వీటిని పక్కన పెట్టేసుకుందామండి. మ్యారినేట్ అవుద్ది. ఇది ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానపెట్టుకుందాం. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు కోసుకుని పెట్టుకుందాం, 2 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చీలు, అల్లం వెల్లుల్లి ఒక 7-8 రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొత్తిమీర. ఇదండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఆవాలు, చిటికెడు మెంతులు, 2 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు. అది మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటోలు, అల్లం వెల్లుల్లి ఈ సామాను వేసేసుకున్నామంటే మసాలా సామాను పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఇంకొక 1 స్పూను సాల్ట్ మన టేస్ట్కి తగినట్టుగా మనం ఒకసారి చూసుకుని వేసుకోవాలండి. వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తక్కువైంది అని అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మరి ఈ పేస్ట్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచిదండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అడుగంటున్నట్టు అనిపిస్తుంది కదండి, ఇలాంటప్పుడు ఆ చింతపండు పులుసు అందులో వేసేసుకుని బాగా ఒకసారి గరిటతో అటు ఇటు తిప్పుకున్నామంటే ఆ కింద అంటుకున్నదంతా పులుసులో కలిసిపోతుంది. ఇప్పుడు మరుగుతూ ఉన్నప్పుడు దానిలో కొత్తిమీర వేసుకుందామండి. చిన్న చేపలు చాలా సున్నితంగా ఉంటాయండి. ముందు నుంచే మనం ఆ చేపలు వేసేయకూడదు. ఈ పులుసు మరుగుతూ ఉంది అన్నప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చేపల్ని కొంచెం వెడల్పాటి గిన్నెలో నీట్గా అలా పరుచుకోవాలి. అప్పుడే వెంటనే వాటిని ఒకసారి తిరగేయాలండి. తర్వాత తిరగేస్తే అంతా చిరిగిపోతాయి. అవి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి గరిట పెట్టకూడదు, కళాయినే అటు ఇటు తిప్పాలి. ఎందుకంటే గరిట పెడితే ఆ చేపలన్నీ చిరిగిపోతాయి కాబట్టి. అలా తిప్పుకొని కొంచెం బాగా దగ్గరికి వచ్చేసా అని అనిపించేంత వరకు దాన్ని చెక్ చేసుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం దగ్గరికి వచ్చేసినట్టు అనిపించగానే ఇంకా ఆఫ్ చేసేసుకొని వాటిలో కొంచెం కొత్తిమీర జల్లుకోవాలండి. కొత్తిమీరే కాదండి, ఈసారి మనం ఇంకొకటి ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయలు దంచి, ఒక 4-5 వెల్లుల్లిపాయల రెబ్బలు దంచి అవి కూడా వేసుకొని మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు అలాగా దాన్ని ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చి ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలండి. అంతే, మన కమ్మని చేపల పులుసు తయారైపోయింది. చూడండి ఎంత టేస్టీగా యమ్మీగా ఉందో. నిజంగా ఈ చేపల పులుసు ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మీరు వేడివేడి అన్నంతో మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి. ఈ పెద్ద చేపలు కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఈ చిన్న చేపల వల్ల మనకు బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ D ఫుల్గా లభిస్తుంది వీటిల్లో. ట్రై చేసి కామెంట్ చేయండి, బాగుంటుంది.